నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్ కి స్వాగతం. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు. ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డిఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలువురు తంజావూరు పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ ని జోక్గా తీసుకుంటున్నారు. మరొకవైపు తన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పోలీసులు అరెస్టు జోక్గా తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం విచారణ చేయనుంది. కాగా ఉదయనిధి అరెస్టును ఖండిస్తూ డిఎంకే శ్రేణులు చెన్నై, కోయంబత్తూరు, తిరుచునాపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఇంతకీ త్రిష గురించి ఆయన ఏమన్నారు? సోమవారం తంజావూరులోని పనగల్ భవనం సమీపంలో డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఓ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కావేరీ నది జలాల సమస్యపై ఉదయనిధి ప్రసంగిస్తూ విజయ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆయన ప్రసంగించిన సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకరమైన రీతిలో ద్వంద్వార్థాలు వచ్చే విధంగా నటి త్రిషపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను టీవీకే పార్టీ తీవ్రంగా ఖండించింది. తంజావూరులోని టీవీకే సెంట్రల్ డిస్టిక్ మహిళా విభాగం నిర్వాహకురాలు ఎస్ భైరవి దీనిపై మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను ఉద్దేశపూర్వకంగా కించపరచడం, సదనటితో పాటు మహిళలందరికీ మానసిక ఆవేదన కలిగించిందని ఆమె అన్నారు. అంతేకాదు ప్రజాందోళనను రేకెత్తించే ఉద్దేశంతో ఈ ఘటనకు సంబంధించిన 2 నిమిషాలు 39 సెకండ్లు నిడివిగల వీడియోను ఎక్స్ వేదికగా కావాలని డిఎంకే ఐటీ విభాగం ప్రచారం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తంజావూరు పోలీసులు ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తాజాగా అరెస్టు చేశారు. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు. మరొక వైపు టీవీకే జాతీయ ప్రతినిధి పళా సెల్వకుమార్ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతుంది. ఉదయనిధి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను టీవీకే నేతలు ఎన్ ఆనంద్, అదన్ అర్జున్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయన ప్రవర్తన అత్యంత అసభ్యకరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి మాటలు అరివాలయ వర్గం, డిఎంకే నాయకత్వం మానసిక స్థితిని, రాజకీయ సంస్కృతిని దిగజారుతున్న ప్రమాణాలను బయటపెడుతున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ కూడా ఈ అంశంపై డిఎంకే నేతను తప్పుపట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత అసహ్యకరంగా, అసభ్యకరంగా, నీచంగా ఉన్నాయని విమర్శించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. சரி, அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா? நீதிமன்றத்தை பாத்துக்கலாம், சட்டப்படி சந்திப்போம். What was my statement? I didn't name anybody. I didn't talk in any bad taste. The protest was ஃப்ரீயா விடுங்க. அங்க டிராபிக் ஜாம் ஆகுது, ஃப்ரீயா விடுங்க, பிரஸ் பார்க்கட்டும், நான் பாத்துக்கறேன். Yeah, I'm ready to face the consequences. I'm not afraid of all these arrests and all. We are ready to face the consequences. I don't think they have so much brain. These people are just a bunch of idiots. So I will face the consequence. சட்டசபையில மட்டும் கேள்வி கேட்டாங்கல்ல, என்ன பதில் சொல்ல போறாங்களா? அந்த அளவுக்கு அவங்க தகுதி கிடையாது. டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். விவசாய போராட்டம் நடந்துட்டு இருக்குல்ல, விவசாயிகள் அங்க போராடிட்டு இருக்காங்க தினமும். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன